మమ్మీ ఈరోజు మా టీచర్ నాకు ఒక స్టోరీ చెప్పింది, చెప్పనా? చెప్పు. 2 ప్యారెట్లు ఉన్నాయంట, లేడీ ప్యారెట్ ఇంకా బాయ్ ప్యారెట్. లేడీ ప్యారెట్ 2 గుడ్లు పెట్టిందంట. రోజు లేడీ ప్యారెట్ బాయ్ ప్యారెట్ ఫుడ్ ఎత్తడానికి వెళ్తాయంట. అప్పుడు ఒకరోజు ఫుడ్ ఎత్తడానికి వెళ్ళినప్పుడు మార్నింగ్ అంతా ఎత్తడానికి వెళ్ళి ఈవినింగ్ ఫుడ్ పెడతాయంట తెచ్చి. అప్పుడు ఎత్తడానికి వెళ్ళినప్పుడు ఒక హండ్రెడ్ వచ్చి పింటూ మింటూ వాళ్ళిద్దరి పేరు పింటూని తీసుకెళ్ళాయంట. ఆ మింటూని తీసుకెళ్ళాయంట. అప్పుడు దారిలో మింటూ ఎగిరిపోయిందంట. దాని తర్వాత ఎగిరిపోయి అనాథాశ్రమానికి వచ్చిందంట. అక్కడ జీవించిందంట ఓల్డ్ పీపుల్తో. అప్పుడు పింటూ ఏమో అక్కడ ఫారెస్ట్ ఏంటి అతను తీసుకొచ్చాడు కదా, అలా ఓనర్తో ఉన్నదంట ఫారెస్ట్లోనా వాళ్ళ ఇంట్లో ఉందంట. దాని తర్వాత ఒకసారి వాళ్ళ ఓనర్ అక్కడికి వస్తే అదే ఆ ప్యారెట్ ఉన్నారా, నువ్వు ఎందుకు ఎక్కడికి వచ్చావు, వెళ్ళిపో లేకపోతే నీ గొంతు కోసేస్తా అని అందంట. అప్పుడు ఆ ఫారెస్ట్ వాళ్ళతో ఉన్న మింటూ అప్పుడు తను పారిపోయి అక్కడ తను ఒక మనిషి ఉన్నాడు కదా, పారిపోయి మళ్ళీ మింటూ దగ్గరికి వచ్చాడంట. దాని తర్వాత మింటూ ఏమో స్వాగతిస్తుందంట. విలేజ్కి మీకు స్వాగతం రండి అని. అప్పుడు ఓనర్ చెప్తాడు అది ఆ ప్యారెట్ ఈ ప్యారెట్ సేమ్ కవలలాగా ఉన్నాడు అని చెప్తాడంట. అప్పుడు తన పేరేంటి అని అడిగారంట. పింటూ అన్నారంట. అప్పుడు ఆ ప్యారెట్ అర్థం చేసుకొని తన తమ్ముడని చెప్పిందంట. అప్పుడు ఇంత మోరల్ ఆఫ్ ద స్టోరీ నువ్వు చెప్పు. యూ కంటిన్యూ. మోరల్ ఆఫ్ ద స్టోరీ చెప్పు. కలిసి పుట్టిన వాళ్ళు ఎప్పటికైనా కలుస్తారు. కాదు, అది బాడీ లాంగ్వేజ్ చూసావా, అది బాడీ లాంగ్వేజ్. ట్విన్స్ అంటే మరి సేమ్ లాగే ఉంటారు, అందులో మోరల్ ఏముంది? బాడీ లాంగ్వేజ్ మోరల్ ఫారెస్ట్ వాళ్ళతో ఉండి వాళ్ళ బ్యాడ్ వర్డ్స్ నేర్చుకుంది. అది మోరల్ అవ్వదమ్మా, మరి ఇండిసెంట్ బిహేవియర్. గుడ్ పీపుల్ దగ్గర ముస్లిం దగ్గర ఉంది మింటూ, తను గుడ్ వర్డ్స్ నేర్చుకుంది. అది మోరల్. ఎప్పుడు గుడ్ పీపుల్ దగ్గరే ఉండాలి, బ్యాడ్ పీపుల్కి వెళ్తే మనం బ్యాడ్ పీపుల్ లాగే అవుతాం. అది మోరల్. ఓకే.